దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు ఉదయం వాగ్దానం యోహాను సువార్త 14:11. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినములలో నేను తండ్రి చేత పంపబడి ఉన్నానని చెప్పారు. నా యందు తండ్రి యందు నేను నిలుచున్నామని నమ్మండి అన్నారు. నా ఇష్టం నెరవేర్చుకున్నట కొరకు నేను రాలేదు, తండ్రి ఇష్టం నెరవేర్చుట కొరకే నేను ఈ లోకానికి వచ్చానని అన్నారు. తండ్రి నాకు ఏదైతే పని అప్పగించారో ఆ పనిని ఈ భూమి మీద సంపూర్ణంగా నేను నెరవేర్చానని ప్రభు సెలవిచ్చారు. అయితే నా యందు తండ్రి యందు నేను నిలుచున్నామని మీరు నమ్మకపోయినప్పటికీ నా ద్వారా తండ్రి జరిగిస్తున్నటువంటి క్రియల నిమిత్తమైనను మీరు నన్ను నమ్మండి అని ప్రభు ఆనాడు సూటిగా మాట్లాడారు. అయితే ఈ దినాన కూడా మరి ప్రభు చేత ఎవరైతే పంపబడి ఉన్నారో, మరి పంపబడినటువంటి వారు ఎవరో మనము వారి యొక్క మాటలు బట్టి తెలుసుకోలేము, కానీ తప్పకుండా వారి క్రియలు బట్టి మనము తెలుసుకోగలుగుతాం. కనుక దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన యొక్క కార్యములు ఎంతో గంభీరమైనవి. లోకమందు ఆయన ఆశ్చర్యమైన మహాశ్చర్యమైన కార్యములు జరిగించు దేవుడై ఉన్నాడు. మరి తండ్రి చేత ఆయన పంపబడి ఈ లోకములో గొప్ప కార్యములను ఆయన జరిగించారు. తండ్రి ఆయన యందు ఉండి ఆ క్రియలన్నీ కూడా జరిగిస్తున్నారని ప్రభు మాట్లాడారు. అలాగుననే ప్రభు చేత ఈ దినాన్ని లోకంలో ఆ ప్రభు పని చేయడానికి ఎవరినైతే దేవుడు పంపించాడో వారు కూడా మరి నేను దేవుని చేత తండ్రి చేత పంపబడి ఉన్నాను. మరి ప్రభు నా యందు నిల్చుండి దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఈ కార్యములను జరిగిస్తూ ఉన్నాను. నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదని ప్రభు చేత పంపబడినటువంటి వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క కార్యములను గుర్తుపట్టి దేవుడి చేత పంపబడినటువంటి వారు వీరే అని మీరు వారిని వెంబడించినప్పుడు తప్పకుండా మీరు మేలుకరమైనటువంటి మార్గంలో నడుస్తారు. అది మీకు ఎంతో ఆశీర్వాదం, నెమ్మది, దేవుని యొక్క రాకడ కొరకు మీరు ఎంతో గొప్పగా సిద్ధపడగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహముల్లో తండ్రి ఎటువంటి చీకటి శక్తులు వారిని దాడి చేసి వారి పనులు జరగకుండా, వారికి ఆరోగ్యం లేకుండా, వారికి సమాధానం లేకుండా తండ్రి వారిని దాడి చేసి వారిని బలహీనపరుస్తూ ఉన్నాయో వాటన్నిటిని యేసు నామములో అగ్నిలో ఇప్పుడే కాల్చివేస్తున్నాము తండ్రి. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగి చెయ్యండి నాయన. వారి గృహంలో శాంతి సమాధానమే తండ్రి. నీ బిడ్డలందరూ కూడా నాయన ప్రతిరోజు ఎలుగెత్తి ప్రార్థించేవారిగా మార్చండి. నీ యందు గొప్ప నమ్మిక, విశ్వాసం, సమాధానం ఎంతో దయచేయండి వారిని వారింటి వారందరినీ కూడా కంచివేసి దినమంతా గొప్పగా కాచి కాపాడి దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.